ఆపరేషన్ సింధూర్ అనేది సింధూరం తాలూకా ప్రాముఖ్యత ఎలాగైనా బయటికి తెలియాలి. సో ఈ పండగ పర్వదినాన్న బయటికి స్ప్రెడ్ అవ్వాలి. అలాగే ఎవరైతే ఈ దాడిలో ఇప్పుడు ఈరోజు సాడ్ మెమొరీస్తో ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పండగ చేసుకోలేని పరిస్థితి. అలాగే ఈ ఆపరేషన్ ఎంటైర్ టీంలో వీరమరణం పొందిన సైనికులు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా దుఃఖ సంద్రంలో ఉంటారు. కానీ ఒక్కసారి ఈ కాన్సెప్ట్ మీ ద్వారాగా ఇక్కడ వీక్షిస్తున్న వ్యూవర్ల ద్వారాగా ఎంతవరకు వాళ్ళకి వెళ్తుందో ఈ కాన్సెప్ట్ అంతా కూడా వాళ్ళకి అంకితం చేయడం కోసమే ఈ పండుగని మేము యువసేవ నుంచి ఈ విధంగా ఈ ఏడాది ముందుకు వచ్చాం. యువసేవ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను చాలా వినూత్నంగా నిర్వహిస్తూ ఉంది. ఇక్కడ పండుగ ఒకటే కాదు, మనం చాలా మెసేజ్ కూడా సొసైటీకి ఇవ్వాలనే కాన్సెప్ట్ తో ఈ సంవత్సరం 2025లో ఆపరేషన్ సింధూర్ థీమ్ తో ఏర్పాటు చేసిన వినాయకుడిని మనం చూస్తున్నాం. సో మండపంలో ఒక్కసారిగా పహల్గాం దాడి నుంచి ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ వరకు కూడా మనం చూసుకుంటే గనక ఒక్కొక్క సైనికుడు వీరోచితంగా ఎలా పోరాటం చేశారు, మన భారత త్రివిధ దళాలు చేసినటువంటి పోరాటం కావచ్చు, అలానే ఆపరేషన్ సింధూర్ ఎలా అయితే విజయవంతమైంది, ఇవన్నీ కూడా మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హై అండ్ మిసైల్ నుంచి వస్తున్నటువంటి ఫైర్ అగ్ని ఏదైతే ఉందో అది కాస్త సింధూరంగా మారి భారతీయ ప్రతి ఒక్క మహిళకి కూడా నుదుట వీర తిలకం దిద్దినట్టుగా కూడా ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. యువసేవ ఫౌండేషన్ ఫౌండర్ పీలా హరిప్రసాద్ గారు ప్రతి సంవత్సరం చాలా వినూత్నంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఈ ఉత్సవాలు చేయడానికి ఆయన నెల రోజుల నుంచి కూడా చాలా శ్రమిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఓన్ కాన్సెప్ట్ ఇదంతా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. విశాఖలోని తాటి చెట్ల పాలెంలో లక్ష్మీనారాయణపురం 2లో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలంటే ఖచ్చితంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే వినాయక చవితిలో వినాయకుడు మండపానికి వెళ్ళి అలా నమస్కారం చేసుకుని వచ్చడమే కాకుండా అక్కడి నుంచి ఒక నాలెడ్జ్ తీసుకోవటం, ఒక గ్రేట్ సబ్జెక్ట్ అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. హరిప్రసాద్ గారు వినాయక చవితి శుభాకాంక్షలు. అలానే ఇక్కడ స్వామివారికి మనం ఓన్లీ నమస్కారం చేసి వెళ్ళిపోవడమే కాదు, మన భారతదేశం కోసం వీరోచితంగా పోరాడుతున్నటువంటి ప్రతి సైనికుడికి ఒక బిగ్ సెల్యూట్ చేయాలనే కాన్సెప్ట్ని మీరు ఇక్కడ రూపొందించడం జరిగింది. సో ఎన్ని డేస్ నుంచి అసలు వర్కౌట్ చేస్తున్నారు? సో నాకు వినాయకుడు అంటే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 4-5 ఇయర్స్ నుంచి ఇష్టం మేడం. నాకేనే కాదు అందరికీ కూడా. మనం ప్రప్రథమంగా పూజించే దేవుడు ఆదిదేవుడు విఘ్నరాజ. సో యువసేవ ఫౌండేషన్ నుంచి గడిచిన 20 ఏళ్ళుగా అంటే ఎవరైతే విఘ్నరాజుని దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళకి ప్రసాదంతో పాటు సందేశాత్మక వినాయకుని నెలకొల్పుతూ సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ ఇవ్వాలనేది 20 సంవత్సరాలు కిందట పుట్టిన ఆలోచన ఈరోజు ఎంతటి జర్నీకి ప్రయాణంకి ఒక శుభసూచకం అయింది. సో ఈరోజు చూసుకుంటే కనుక ఆపరేషన్ సింధూర్. సో ఇది అందరికీ కూడా తెలుసు. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏదైతే మనకి మన భారతీయులు అంటే ప్రకృతిని వీక్షించడానికి ఏదైతే పెహల్గాం వెళ్ళారో ఆ ఉగ్రదాడిలో విచక్షణ రహితంగా అంటే ఫ్యామిలీ మెంబర్స్ కళ్ళెదుటే, పిల్లలు కళ్ళెదుటే, ఫాదర్స్ని అలాగే వాళ్ళ ఉన్న ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూస్తుండగా అంటే అది మనకు ఎంత భయానకంగా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మనం పండగ పర్వదినాన్న నెగిటివ్ మాట్లాడకూడదు, కానీ మనందరం ఈరోజు ఎంత హ్యాపీగా ఎంత పీస్ఫుల్గా మన ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నామంటే బ్యాక్ ఎండ్లో అంత తక్కువ అంటే ఐస్ కూల్ టెంపరేచర్లో భరించడానికి అక్కడ ఉండలేం. అలాంటి దగ్గర బోర్డర్ సెక్యూరిటీలో వాళ్ళు కాస్తున్న విధానం కానీ లేదా పహల్గాం దాడిలో ఒక మహిళ కొత్తగా పెళ్ళైనటువంటి జంట అక్కడ వీక్షించడానికి వెళ్తే గనక ఆమె కళ్ళెదుటే తుపాకులు పేల్చి ఉగ్రవాదులు ఆ భర్తని హతమారుస్తే గో అండ్ టెల్ టు మోడీ అని ఒకే ఒక్క పదానికి సో ఎలా రివెంజ్ ఉంటుంది, ప్రతీకార దాడి ప్రతీకార చర్య ఎలా ఉంటుందో ఒక ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారతదేశం చూపించడం, మన సత్తా ఏంటో చూపించడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ ఏంటి మెయిన్ గా మనకి మిసైల్ నుంచి సింధూరం రావటం? ముందుగా మేడం మీరు చెప్పినట్టుగా ఏదైతే సింధూర్ ఆపరేషన్ సింధూర్లోని ఆ సింధూరంకు ఉన్న ప్రాముఖ్యత మన భారతీయులందరికీ కూడా తెలుసు. కానీ అంటే మనం అనకూడదు దేవుడి ప్రాంగణంలో ఎవరైతే ఆ ఉగ్రదాడిలో అంటే దాన్ని ఒక విచక్షణ రహితంగా తీసుకొని బొట్టి చెరిపేసి మోడీకి చెప్పుకోండి అని హేళన చేశారో అదే ఎదురు దెబ్బతో మన భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఉమెన్స్తోనే ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో క్రిషి వాల్మీకి గారు ఇద్దరు కూడా సో మేడం వాళ్ళిద్దరితోనే ఈ ఎంటైర్ ఆపరేషన్ని సో
వాళ్ళని ఢీ కొట్టడానికి అనేది చాలా చెంపదెబ్బ కొట్టినట్టే. అంటే ఆ వీర మహిళలు చేసినటువంటి ఆ ప్రయత్నం, అలాగే మనం వాళ్ళ స్థావరాన్ని నెలకొల్చడం. సో ఈ ఎంటైర్ థీమ్లో ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది సింధూరం తాలూకా ప్రాముఖ్యత ఎలాగైనా బయటికి తెలియాలి. సో ఈ పండగ పర్వదినాన్న బయటికి స్ప్రెడ్ అవ్వాలి. అలాగే ఎవరైతే ఈ దాడిలో ఇప్పుడు ఈరోజు సాడ్ మెమొరీస్తో ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పండగ చేసుకోలేని పరిస్థితి. అలాగే ఈ ఆపరేషన్ ఎంటైర్ థీమ్లో వీరమరణం పొందిన సైనికులు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా దుఃఖ సంద్రంలో ఉంటారు. కానీ ఒక్కసారి ఈ కాన్సెప్ట్ మీ ద్వారాగా, ఇక్కడ వీక్షిస్తున్న వ్యూవర్ల ద్వారాగా ఎంతవరకు వాళ్ళకి వెళ్తుందో, ఈ కాన్సెప్ట్ అంతా కూడా వాళ్ళకి అంకితం చేయడం కోసమే ఈ పండుగని మేము యువసేవ నుంచి ఈ విధంగా ఈ ఏడాది ముందుకు వచ్చాం.